చిరు అనిల్ రావిపూడి సినిమా ఉగాది సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైంది. మే లేదా జూన్లో రెగ్యులర్ షూటింగ్ ఉండవచ్చు. ఈ సినిమా కోసం రావిపూడి చాలా పెద్ద ప్లానింగే వేస్తున్నాడు. విలేజ్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తీస్తున్నాడు. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. ఈ సినిమా కోసం చిరంజీవి ఓ పాట పాడే అవకాశం ఉంది. చాలా కాలం తర్వాత చిరు గొంతు సవరించుకోవడం అభిమానులకు స్పెషలే. వెంకటేష్ అతిథి పాత్రలో కనిపిస్తారన్న ప్రచారం జరుగుతోంది. నిజానికి వెంకీది అతిథి పాత్ర కాదు, కాస్త నిడివి ఉన్న క్యారెక్టరే. వెంకీ కోసం ఓ పాట, ఓ ఫైట్ కూడా డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. చిరు వెంకీ ఓ పాటలో స్టెప్పులు వేస్తారని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరు అగ్ర హీరోలు కలిసి డాన్స్ చేస్తే అంతకంటే కావాల్సింది ఏముంది. ఈ సినిమాలో చిరు సెక్యూరిటీ ఆఫీసర్గా కనిపిస్తారని తెలుస్తోంది. హీరోయిన్కి సెక్యూరిటీగా వెళ్తే అక్కడ ఏం జరిగిందన్నది కాన్సెప్ట్. కథానాయికగా పరిణీతి చోప్రా పేరు పరిశీలనలో ఉంది. మృణాల్ ఠాగూర్ పేరు కూడా చర్చల్లో గట్టిగా వినిపిస్తోంది. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. మొత్తం 5 పాటలు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే 3 పాటల్ని రికార్డ్ చేసినట్టు సమాచారం. 2026 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు. మెగాస్టార్ కెరీర్లో 157వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. చిరు టైమింగ్కు అనిల్ కామెడీ తోడైతే థియేటర్లో నవ్వులు పోయడం ఖాయమని తెలుస్తూనే ఉంది. ఈ సినిమాలో చిరంజీవి తన అసలు పేరు శంకర్ వరప్రసాద్ పాత్రలో కనిపించబోతున్నారు. మెగాస్టార్ను ఎలా చూడాలనుకుంటున్నారో తన సినిమాల్లో ఆయన్ని అలానే చూపించనున్నట్లు చెప్పి సినిమాపై అంచనాల్ని భారీగా పెంచేశాడు అనిల్. ఇక వెంకటేష్ చిత్రంలో గోదావరి గట్టు పాట బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు అంతకు మించి సాంగ్స్ ఉండాలని చిరు చెప్పడట. ఇది ఇలా ఉంటే మెగా 157 మ్యూజిక్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మొత్తం 5 పాటలు ఉంటాయని, అందులో 3 పాటలకు సంబంధించిన ట్యూన్స్ ఆల్రెడీ లాక్ అయిపోయాయని, మరో 2 ట్యూన్స్ను ఫైనల్ చేయాల్సి ఉందని తెలుస్తోంది.